హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం గుడ్ వైబ్స్ నైట్ క్రీమ్ డీ10 గురించి నిజమైన రివ్యూ అయితే చెప్పబోతున్నానండి. ఈ మధ్యన యూట్యూబ్లో దీని గురించి చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. నైట్ క్రీమ్ డీ10 క్రీమ్ అని. సో ఇది నిజంగా వర్క్ అవుతుందేమోనని నేను దీన్ని ట్రై చేశాను. సో దాని రివ్యూ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. నిజంగా ఈ క్రీమ్ మంచి రిజల్ట్ అయితే ఇస్తుందా, లేదా వాడడానికి పనికిరాదా, కొన్నాక మన మనీ వేస్ట్ అవుతాయా, లేదంటే యూజ్ అవుతుందా, ఇలాంటివన్నీ తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ దీని టెక్స్చర్ అండ్ ఫ్రేగ్రెన్స్లోకి వెళ్దాం. మొదటగా చెప్పాలంటే ఈ క్రీమ్ టెక్స్చర్ బాగానే ఉంటుందండి, స్కిన్లో బాగానే అబ్జర్వ్ అవుతుంది. ఫ్రేగ్రెన్స్ కూడా మరీ అంత ఫ్రీగా అనిపించదు, కానీ నాకైతే కొంచెం స్ట్రాంగ్గానే అనిపించింది స్మెల్. ఎఫెక్టివ్నెస్కి వస్తే ఇది డీ10 క్రీమ్ అని చెప్పినా కూడా నాకైతే పెద్ద తేడా ఏమనిపించలేదు. నేను దీన్ని 1 వీక్ అయితే యూజ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నాకు కొంచెం స్కిన్ డార్క్గానే అనిపించింది. నైట్ టైం వాడిన తర్వాత నెక్స్ట్ డేకి ఫీల్ అయితే ఏం రాలేదు. అలా 2-3 డేస్ యూజ్ చేసిన తర్వాత అయితే నాకు కొంచెం స్కిన్ పొడిగా అవ్వడం, డ్రైగా అవ్వడం అనిపించింది. సో ఇది అందరికీ యూజ్ అవుతుందా అంటే యూజ్ అవుదనే చెప్పాలి, ఎందుకంటే నాకైతే యూజ్ అవ్వలేదు కాబట్టి. ఇది చాలామంది చెప్పినట్టు న్యాచురల్, దీనికి ఆ ప్రాబ్లం ఉండదు, ఈ ప్రాబ్లం ఉండదు, నిజంగా డీ10 మొత్తం పోయింది, డీ10 అయింది, నా ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయింది అని చాలామంది యూట్యూబ్లో దీని గురించి చాలా హైప్ ఇచ్చారు, కానీ నాకైతే ఎటువంటి యూజ్ అయితే అనిపించలేదండి. నా మనీ మొత్తం వేస్ట్. నేను దీన్ని 1 వీకే యూజ్ చేశాను, నాకు రిజల్ట్ ఏమి అనిపించలేదు. ప్లస్ స్కిన్ డ్రైగా అయిపోయిందని నేను డిస్కంటిన్యూ చేశాను దీన్ని యూజ్ చేయడం. సో మెయిన్గా నేనైతే దీన్ని రికమెండ్ చేయను. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరన్నా తెలుసుకోవాలి అని అలా అనుకుంటే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. ప్రైజింగ్ అంటే మామూలుగా మిడిల్ క్లాస్ రేంజ్లోనే ఉంది, కానీ మనం పెట్టిన మనీకి ఇది వాల్యూ అయితే అనిపించలేదు నాకు. సో అదే ప్రైస్లో ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదైతే ట్రై చేస్తాను. ట్రై చేసి అది బాగుంటే కనుక మీకు రివ్యూ అయితే తప్పకుండా ఇస్తానండి. ఫైనల్గా నాకైతే నేనైతే దీనికి 2/5 స్టార్ ఇస్తానన్నమాట. సో మీలో ఎంతమంది ఈ క్రీమ్ యూస్ చేశారో నాకు కామెంట్ చేయండి. మీ ఫీలింగ్ ఏమనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. నాలా నెగిటివ్గా ఎవరికన్నా అనిపిస్తే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నాకైతే ఈ ప్రోడక్ట్కి ఇచ్చిన హైప్, ఈ ప్రోడక్ట్ యూస్ చేసిన తర్వాత నాకేమనిపించలేదు. సో పింపుల్స్, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే కంప్లీట్గా దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ అని నేనైతే చెప్తాను. ఇంకా లేదు మీరు చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. నెక్స్ట్ డీ10 క్రీమ్స్ కానీ, నైట్ క్రీమ్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయేమో చూసి దాన్ని వాడిన తర్వాత నేను రివ్యూ అయితే చేస్తాను అనమాట. సో ఇంకా ఈ ప్రోడక్ట్ మీరు ట్రై చేశారా? చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు కూడా మీ అనుభవాన్ని కామెంట్లో నాకు చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ప్రోడక్ట్ రివ్యూస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.